వాడు మీకు డిమాండ్ ప్రైస్ అట్లా కూడా ఇష్టం జ్ఞానంలో దాని ఎక్స్ అనుకోవాలి, దాని దాని వై అనుకోండి. ప్రాబ్లం విషయం ఎక్స్ వై ఎక్స్ 6 వై 9 2 11 10 5 4 8 8 7 ఇది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం రిగ్రెషన్ ఈక్వేషన్ ఇస్తే ఫస్ట్ సేమ్ సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ రిగ్రెషన్ ఈక్వేషన్స్. As these get Karl Pearson coefficient of correlation ఏ కాలమ్స్ ప్రొవైడ్ చేసియో సేమ్ కాలమ్స్ ప్రొవైడ్ చేయండి. ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఎక్స్ వై యాజ్ ఇట్ రాస్తారు. తర్వాత ఏం చేస్తారు డిఎక్స్. డిఎక్స్ ఎంత వస్తుంది మీకు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. తర్వాత స్క్వేర్ చేస్తారు డిఎక్స్ స్క్వేర్. తర్వాత ఏం చేస్తారు డివై వస్తుంది. ఇది ఎంత వస్తుంది వై మైనస్ వై బార్. తర్వాత ఏం చేస్తారు డివై స్క్వేర్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు డిఎక్స్ ఇంటూ డి. సేమ్ correlation coefficient for Karl Pearson. అందుకే చెప్తున్నా ఒకటి నేర్చుకుంటే మీకు రెండు లెక్కలు చేస్తారు. ఇప్పుడు దీన్ని వర్టికల్ రాస్తాం 6 2 10 4 8 9 11 5 8. ఇది మీకు ఇచ్చినట్టు లేదండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సిగ్మా ఎక్స్ చేయండి, సిగ్మా వై చేయండి, సిగ్మా ఎక్స్ టోటల్ చేయండి, సిగ్మా వై టోటల్ చేయండి. టోటల్ చేయండి సిగ్మా ఎక్స్ టోటల్ సిగ్మా వై టోటల్ 30 ఇంతేనా. ఇది పార్టీయా సిగ్మా అంటే టోటల్ ఆఫ్ ఎక్స్ సిరీస్, టోటల్ ఆఫ్ వై సిరీస్. నెక్స్ట్ ఏం చేయండి అంటే మీరు దీని కింద ఉంది కదా ఎక్స్ బార్ అనుకోండి. ఫస్ట్ ఎక్స్ బార్ ఫార్ములా is సిగ్మా ఎక్స్ బై ఎన్, సమ్ ఆఫ్ ద టోటల్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. 30 బై ఎన్ని ఐటమ్స్ అనేది ఈ నెంబర్ ఆఫ్ పేజ్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పేజ్. ఇది ఒక పేజ్ 1 2 3 4 5 పేజ్. సో 5 6 x bar is equal to 6. అదే నేను y bar ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా y బై n. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ y? 4 బై 5. 5 8 అదేనా x bar y bar. క్లియర్? ఇక్కడ రాసుకోండి x bar ఇక్కడ రాయండి. x bar రాయండి 6, y bar అక్కడ 8. రాసుకోండి x bar y bar. ఫస్ట్ స్టెప్ x bar y bar ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 6 దగ్గర మైనస్ చేసుకుంటే 0, 8 దగ్గర మైనస్ చేసుకుంటే 0 అయిపోతుంది. ఎక్కడ 6 and 8 x దగ్గర x ఏమో 6 మైనస్ x మైనస్ x బార్ చేస్తే 0, 8 x మైనస్ y మైనస్ y బార్ చేస్తే 0 అవుతుంది. ఇక్కడ y ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ డీవియేషన్స్ తీసుకోవాలి. డీవియేషన్స్ అంటే డిఫరెన్సెస్. ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఇక్కడ మనం dx ఎంత వస్తాయి x వాల్యూ మైనస్ x బార్ వాల్యూ అంటే x అంటే కదా 6 మైనస్ 6 0, 2 మైనస్ 6 మైనస్ 10 మైనస్ 6 4, 4 మైనస్ 6 మైనస్ 2, 8 మైనస్ 6 2. ఓకే, తర్వాత మీకు స్క్వేర్. స్క్వేర్ dx స్క్వేర్ అంటే ఏంటంటే 0 into 2 అనుకోకండి. 0 into 0 dx స్క్వేర్ మీన్స్ dx into dx. చాలా మంది 2 తో మల్టిప్లై చేస్తారు. 2 కాదు సేమ్ ఏమంటారు చేయాలి. సో 0 into 0 0. స్క్వేర్ లో ఆల్ నెగటివ్ సైన్స్ అన్ని పాజిటివ్ అవుతాయి. అదే సో 16 4 4 again 16 4 4. That's it. Okay,
సేమ్ యాజ్ టీజ్ గా y సిరీస్ తీసుకోవాలి డీవియేషన్ y మైనస్ 5 బార్ y అంటే y సిరీస్ తీసుకోవాలి 1 ఫస్ట్ 9 మైనస్ 8 1 11 మైనస్ 8 3 5 మైనస్ 8 మైనస్ 3 8 మైనస్ 8 0 7 మైనస్ 8 మైనస్ 1 1 మైనస్ 1 9 మళ్ళీ స్క్వేర్ చేసేయండి 1 9 9 0 1 1 9 9 0 0 1 స్క్వేర్ లో మైనస్ ఉండేయండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మీరు ఈ స్క్వేర్ లో అన్ని కూడా పాజిటివ్ సైన్స్ వస్తాయి ఎప్పుడైనా అర్థమైందా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి dx dy. ఎందుకంటే కొన్ని పాజిటివ్ సైన్స్ ఉంటాయి కొన్ని నెగటివ్ సైన్స్ ఉంటాయి మైనస్ ఇంటూ మైనస్ అయితే ప్లస్ చేయాలి ప్లస్ ఇంటూ మైనస్ అయినా మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ అయినా మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అది గుర్తు. ఇప్పుడు dx కావాలంటే పోయింది dy కావాలంటే పోయింది ఈ రెండింటికి అది 0 0 ఇంటూ 1 ఎనీ 0 0 మైనస్ ఉండని ప్లస్ ఉండని మీరు ఒకవేళ మైనస్ 1 అంటే మైనస్ 0 పెట్టకూడదు ఎనీ ఇంటూ 0 0 0 తర్వాత ఇక్కడ చూడండి Minus మైనస్ 4 ఇంటూ 3 4 ఇంటూ 3 అంటే 12 12 మైనస్ 12 ఒక ప్లస్ ఉంది ఒక మైనస్ ఉంది ఇక్కడ ఏం లేదు ప్లస్ ఏ కదా Yes. మైనస్ నెక్స్ట్ 4 ఇంటూ మళ్ళీ మైనస్ -12 0 4 ఇంటూ మైనస్ 12 తర్వాత మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ 0 లాస్ట్ -2 2 ఇంటూ మైనస్ 1 మైనస్ మైనస్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి యాక్చువల్ మీన్ మెథడ్ లో ఓన్లీ ఈ స్క్వేర్ ఉన్నటువంటి రూట్ dx స్క్వేర్ dy స్క్వేర్ dx dy ఈ మూడు టోటల్స్ సరిపోతాయి యాక్చువల్ మీన్ మెథడ్ లో ఓన్లీ 3 టోటల్స్ ఎనఫ్ dx స్క్వేర్ dy స్క్వేర్ dx dy సిగ్మా dx స్క్వేర్ టోటల్ చేయండి సిగ్మా dx 40 అంతేనా తర్వాత సిగ్మా dy స్క్వేర్ 20 x y ఇక్కడ 26 వస్తుంది సార్ సిగ్మా dx dy దగ్గర -26 వస్తుంది. అన్ని మైనస్ yes sir -26 సో 12 24 -26 జాగ్రత్తగా ఉండాలి సింబల్ -26 ప్లస్ లాగా లేవు ఏం లేవు ప్లస్ అన్ని నెగటివ్ అన్ని నెగటివ్ సైన్స్ సో -26 ఇది క్లియర్ కదండి సేమ్ టేబుల్ కొరిలేషన్ కూడా చేయాలి కొరిలేషన్ అంటే సేమ్ ఇదే కదా చేసి ఏం చేస్తారు చార్ట్ పేర్స్ అయితే r is equal to మీకు రెండు కావాలి అంటే మీకు కొరిలేషన్ కూడా వేరే పోయి ఓకే r is equal to sigma dx dy by sigma dx square into sigma dy square under root ఇప్పుడు sigma dx dy అంటే -26 by sigma dx square total ఎంత 40 into sigma dy square 20 under root -26 by 40 into 20 800 under root -26 by 800 under root చేయండి రూట్ వాల్యూ కొట్టి 800 కొట్టండి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది 28. ఓకే 28.28 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి సార్ ఇప్పుడు చూడండి 26 by 28.28 ఉంటుంది 26 by 28.28 రైట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి 0.919 ఇది ఆన్సర్ అదే నెగటివ్ మైనస్ ఉంది కాబట్టి ఏమన్నాలి మనం రిలేషన్ ఏమన్నాలి మైనస్ నెగటివ్ నెగటివ్ కొరిలేషన్ హై డిగ్రీ ఆఫ్ నెగటివ్ కొరిలేషన్ 0.9 ఉందంటే 1 దగ్గర ఉన్నట్టే కాబట్టి నేను ఏమంటే 1 వస్తేనేమో అబ్సల్యూట్లీ నెగటివ్ కొరిలేషన్ ఉండాలి -1 వచ్చింది అనుకోండి అబ్సల్యూట్లీ నెగటివ్ కొరిలేషన్ ఉండాలి ఇక్కడ ఏం రాయాలంటే నెగటివ్ కొరిలేషన్ బిట్వీన్ హై డిగ్రీ ఆఫ్ నెగటివ్ కొరిలేషన్
0.9 ఉందంటే అది 0.75 కంటే ఎక్కువ ఉంటే హై డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏ కోరిలేషన్ అది నెగటివ్ కోరిలేషన్. హై డిగ్రీ ఆఫ్ నెగటివ్ కోరిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్. ఇది ఒకటి కోరిలేషన్. ఇప్పుడు ఇది కాదు, ఈ ప్లేస్ లో ఇప్పుడు ఏం చేయాలంటే bx/y ఫార్ములాస్ మనము ఈక్వేషన్స్ చేయాలి. relation of x1 ఫస్ట్ y ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ ఆఫ్ x1 y మన ఫోన్ మాట్లాడడానికి వచ్చిన క్లాస్ సార్ ఏంటి అది ఎక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మీకు అనవచ్చు సార్ ఎట్లా స్టార్ట్ చేయాలని, ఏదైతే ముందు ఉంటుందో దాన్ని మనం ఫస్ట్ రాయాలి. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు bxy, ఇక్కడ కూడా ఎక్స్ ముందేనే ఉంటుంది, bxy ఇంటూ y మైనస్ y బార్. ఫస్ట్ ఈ bxy కనుక్కోవాలి. bxy ఇస్ ఈక్వల్ టు సిగ్మా dx dy బై సిగ్మా dy స్క్వేర్, సిగ్మా dy స్క్వేర్. dx dy కామన్ ఉంటుంది, మీరు byx కనుక్కుంటే ఎప్పుడైనా dxy కనుక్కుంటే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి సిగ్మా dx. ఇక్కడ ఏం వేయాలంటే ఏదైతే గివెన్ వేరియబుల్ ఇది ఇక్కడ y మీద ఆధారపడి x ని ఫైండ్ అవుట్ చేస్తాం. యూ కెన్ ఫైండ్ అవుట్ ద x వేరియబుల్ డిపెండ్స్ అపాన్ y, డిపెండ్స్ అపాన్ y. కాబట్టి ఏం తీసుకోవాలి ఇక్కడ మనం dy స్క్వేర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ వస్తే ఈ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి టేబుల్ లో చూసుకోవాలి. టేబుల్ dx dy minus 26 బై సిగ్మా dy స్క్వేర్ టోటల్ 20 minus 26 by 28. ఎంత వచ్చింది minus 26 by 20? 0.76 minus 76 0.76. Okay. This is bxy. అంతే కదా? yes ఇప్పుడు ఈక్వేషన్ లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 0.76 వచ్చింది కదా? రాదా? వచ్చిందా? 26 by 20. అక్కడ మైనస్ ఆప్షన్ రాదు మనం 26 బై 26 by 20 పెట్టి తర్వాత మైనస్ పెట్టుకున్నాం. అక్కడ మైనస్ పెట్టుకుందాం మనం. ముందు మైనస్ రా అదే పెద్ద ప్రాబ్లం. 26 by 20 పెట్టాలి తర్వాత మైనస్ పెట్టాలి. డిఫాల్ట్ సెట్టింగ్ అయితే మీరు 26 మైనస్ 26 చెప్తారు కదా అందుకని నాకు 1.3 వచ్చింది. అంతే అంతే 0.26 by 20 అబ్బా 1 పాయింట్ వస్తుంది. నువ్వేం కొట్టి 20 by 20 తీసుకుంటే 26 by 20 కొట్టాలి మైనస్ 1.5 అంతే. నువ్వు మైనస్ 26 by 20 పెట్టిన మైనస్ 1.5 వస్తుంది. అంతే కాలే? అర్థమైంది అటు ఇటు ఇటు పైన నువ్వు రివర్స్ కొట్టినావా? సో మైనస్ 1.3 మైనస్ 26 by 20 కొట్టినా అదే వస్తుంది మైనస్ 1.3 వస్తుంది. అట్లా కొట్టుడు మైనస్ 26 by 20 కొట్టు మైనస్ రాదు అంతే అంతే వస్తుంది. ఇప్పుడు చూడండి ఇట్లా మనం ఫస్ట్ దీని ఏమంటారు dx by dx లను రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అంటారు. ప్రతిగమన గుణకాలు అంటారు. రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఇప్పుడు మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్. x వాల్యూ x మైనస్ x బార్, ఇక్కడ x బార్ వాల్యూ అనుకున్నాను 6 వినండి తర్వాత మీరు రాసుకోండి. is equal to bxy అంటే మైనస్ 1.3 ఇంటూ బ్రాకెట్ ఉన్నట్టు ఇంటూ y తెలియదు y బార్ 8 ఇది మనకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫై చేయాలి. సింపుల్ ఏంటి చేసిందంటే ఫస్ట్ మనం బ్రాకెట్ బ్రాడ్ మాస్ రూల్స్ ప్రకారం బ్రాకెట్ నుంచి బయటికి రావాలి. సో బ్రాకెట్ సింప్లిఫై చేసుకుంటాం. అట్లాంటప్పుడు డాష్ కి రాసుకుంటాం. x మైనస్ 6 is equal to మైనస్ 1.3 into y మైనస్ 1.3y మైనస్ 1.3 into y మైనస్ 1.3y then minus into minus
ప్లస్ ప్లస్ 1.3 into 8 కొట్టండి 1.3 into 8 అంటే 5.4 9.4 5.4 అయినా మళ్ళీ కొట్టు. లేదు 10.4 1.3 into 8 10.4 వస్తుంది 1.3 into 8 ఇక్కడనే ఉందమ్మా 13,104 10.4 వస్తుంది 13 ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వేరియబుల్ లెఫ్ట్ సైడే ఉంచుకుంటాం LHS అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x is equal to దీని యాజ్ ఇది రైట్ minus 1.3 plus 10.4 వీటిని ఏం చేద్దామంటే ఇటు పంపిద్దాం ఓకే స్థిర పదాలు ఇప్పుడు -6 ఇటు వచ్చినప్పుడు ఏంటంటే +6 అయింది -6 is equal to ఇది ఒకటి ప్లస్ అయింది ఒకవేళ +6 ఇటు వచ్చింది అనుకోండి -6 తీసుకోవాలి వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఈ యొక్క ఫిక్స్డ్ నెంబర్స్ అన్ని రైట్ సైడ్ పంపించాలి సో ఇప్పుడు +6 ఇప్పుడు x is equal to -1.3 10 plus 6 16.4 this is the first equation answer x is equal to -1.3 plus 16.4 అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం చేసేసారంటే నాకు ఇక్కడ వాడు y is equal to 10 what is the x value అన్నాడు y is equal to 10 ఈ x value ఎంత అంటే ఏం చేస్తాం -1.3 into 10 plus 16.4 simplify చేసి వచ్చేది x value ఓకే ఇది ఒక ఈక్వేషన్ ఇక నెక్స్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తర్వాత నేను రాస్తాను వినండి నెక్స్ట్ రిగ్రెషన్ అన్ని ఇప్పుడు దీనికి రివర్స్ రాసుకుంటారా ఈక్వేషన్ ఆఫ్ y on x అంతే కదా ఇప్పుడు y తో స్టార్ట్ అయింది కాబట్టి y రాయాలి y minus y bar is equal to y minus y bar is equal to ఈ v by x పైన ఇక్కడ ఏం రాయాలి v by x ఎందుకంటే x on y x on y ఇక్కడ ఏంది y on x y on x ఇది x on y v by x into x minus ఇక్కడ y minus y bar ఇక్కడ రాయాలి x minus x ఇప్పుడు v by x ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ v by x ఫార్ములా ఇది సేమ్ న్యూమరేటర్ లో తేడా లేదండి సిగ్మా dx dy సేమ్ బై ఇక్కడ సిగ్మా dy స్క్వేర్ అంటే x స్క్వేర్ వస్తుంది dx స్క్వేర్ సో -26 by sigma dx square is 40 same into -26 square 40 right -0.65 v by x ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ vx ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ vy ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు మీరు as is the equation substitute చేస్తాం చూడండి y తెలియదు minus y bar 8 into v by x minus 0.65 into x తెలియదు x bar 6 and then చూడండి దగ్గర y minus y bar x by ఏం తెలియదు మనకి ఇక్కడ y minus 8 is equal to v by x minus 0.5 find out minus 0.65 into x minus x bar x minus 6 this is same simplification y minus 8 is equal to minus 0.65 into x minus 0.65 x minus 0.65 x minus into minus plus 0.65 into 6 0.65 into 6 minus okay minus కాదమ్మా minus of minus plus అయిపోయింది ఓన్లీ మీరు ఏం చేయాలంటే 0.65 into 6 ఏ తీసుకోవాలి
into 10 by ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది కదా ఇక్కడ ఏం చేయాలి 0.65 ఇంటూ 6 కొట్టండి రైట్ 3.9 ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన వై ఇదే ఉందండి మనకు కావాల్సిన వై లెఫ్ట్ సైడ్ ఉంచుకుంటాం ఇప్పుడు ఈ 8ని అటు పంపిస్తాం లాస్ట్ యాడ్ చేస్తాం ఇప్పుడు ఏమైతే మైనస్ 0.065 ఎక్స్ ప్లస్ 3.9 ఈ మైనస్ 8 ఇటు వచ్చినప్పుడు ఏమైంది ప్లస్ 8 మైనస్ 8 ఇటు వచ్చినప్పుడు ప్లస్ 8 ఇప్పుడు y is equal to minus 0.065 x plus 3.9 plus 8 plus 11.9. This is the second equation. ఇప్పుడు y అంటే అనుకున్నాం సపోజ్ x వాల్యూ ఎంత ఇచ్చినాడు x is equal to 20. What is the y value అంటే చేస్తాం ఇక్కడ x అనగా దీన్ని 20 మల్టిప్లై చేసి వచ్చేది 5. అట్లా కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లా మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ప్రాబ్లం కొంచెం ఈ సింప్లిఫికేషన్ దగ్గర ఒక 2 స్టెప్ల కరెక్ట్ జాగ్రత్తగా ఉంటుంది